వీళ్ళకి ఇప్పుడు వాటర్ ఇందాక వచ్చారు ఏం చేస్తే వాటర్ రాదు వాహనం తడిచిపోయింది, 2 ఎకరాల పనులు ఇక్కడ చెట్ల సో పవర్ అయితే ఇష్యూ లేదు. వాటర్ ఎట్లా ఉంది? వాటర్ ఎట్లా మీకు ఎట్లా వస్తుంది? వాటర్ వస్తుందా లేదా అడుగుతున్నాడు. ఓకే, ముందైతే రోడ్ వేయించాలా, తర్వాత ఆ సైడ్ నుంచి అన్ని కూడా పొలాలు అవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్. మేత వేసుకుంటారు. ఓహో, ఇప్పుడు వాటర్ అటు నుంచి వస్తుంది. ఇక్కడ రోడ్డు మీద నడుములోకి వచ్చినాయి సార్ ఇక్కడ దాకా. మీరు సెంటర్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇందాక వచ్చారు, ఇక్కడే ఉన్నారు. చెప్తాం. పవర్ ఎలాగా ఉంది? పవర్ లేదు కదా. పవర్ ఇబ్బంది, వాటర్ ఇబ్బంది. తర్వాత ఇప్పుడు పిల్లలందరూ బడిలోకి వెళ్తున్నారు అది, లేదంటే మీతో పాటు తీసుకుపోయి అంగన్వాడికి వెళ్తున్నారా చిన్నపిల్లలు? మెడికల్ సార్ రెగ్యులర్గా కొంతమంది టెస్ట్ చేయించండి. ఇక్కడ పిల్లలు కూడా పిల్లలు ఉంటారు, పిల్లలు బాగుంది సార్ అనుకుంటే 1 వీక్ నుంచి స్కూల్కి 4 రోజులు రాటాలి. మొత్తం సర్పంచ్ ఈ రోజే సార్ వాటర్ తీసుకుని ఇందాకే కదా నీళ్ళు తీసుకుని నుంచి పెట్టాలి. ట్యాంకర్స్ కాదు, మీకు డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారా? వాటర్ సప్లై చేశారు, క్యాన్లో సప్లై చేశారా? ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఆ పని ఈ పని చేసుకుంటారు. పిల్లల్ని కూడా మీరు చక్కగా స్కూల్కి పంపించాలి, చదువుకోనే వాళ్ళు. మీరు ఎటుపోయినా కానీ లేదా హాస్టల్లో పెట్టాలి. అర్థమైందా? పిల్లల్ని చదివించుకోకుండా మీరు వాళ్ళందరినీ అటు ఇటు తీసుకుని మీతో పాటు తీసుకుపోయి ఎక్కడెక్కడో పెట్టి అట్లా అయితే చేయవద్దు. అర్థమైందా? ఇళ్ళ స్థలాల గురించి నేను చూస్తాను. 18 మంది ఉన్నారా మొత్తం? మీరు తహసీల్దార్